హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం బ్లాగ్కి అదేవిధంగా వెబ్సైట్కి రెండింటికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, వెబ్సైట్ వచ్చేటప్పటికి మనకి అందులో హోమ్ పేజు, కాంటాక్ట్ పేజు, ప్రైవసీ పాలసీ పేజు, టర్మ్స్ అండ్ కండిషన్స్ పేజు, ఈ విధంగా కొన్ని పేజెస్ ఉంటాయి. ఈ వెబ్సైట్ని ఏంటంటే మనం వన్ టైం ఒకసారి క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన దాన్ని మనం ఇంటర్నెట్లో పెట్టి మ్యాక్సిమం దాన్ని అప్డేట్ చేసే ఛాన్సెస్, దాన్ని అప్డేట్ చేయడం కూడా అంత ఫ్రీక్వెంట్ కూడా అప్డేట్ చేయం. అదే బ్లాగ్ వచ్చేటప్పటికి బ్లాగ్లో కూడా మనకు హోమ్ పేజ్ ఉంటుంది, ప్రైవసీ పాలసీ పేజ్ ఉంటుంది, కాంటాక్టర్స్ పేజ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఈ బ్లాగ్లో మనం ఆర్టికల్స్ ప్రొడ్యూస్ చేస్తాం. ఈ బ్లాగ్లో మన ఆర్టికల్స్ డిఫరెంట్ టాపిక్స్ మీద ప్రొడ్యూస్ చేస్తాం. సపోజ్ మీరు ఒక బిజినెస్ రన్ చేస్తున్నారు. మీ బిజినెస్కి ఒక వెబ్సైట్ పెట్టుకున్నారు. ఆ వెబ్సైట్ మీరు గ్రో చేసుకోవాలంటే మల్టిపుల్ కీవర్డ్స్కి అన్నదే సింగిల్ వెబ్సైట్ ర్యాంక్ అవ్వే ఛాన్స్ ఉండదు. లాట్ ఆఫ్ కీవర్డ్స్కి ర్యాంక్ అవ్వాలంటే మీ యొక్క వెబ్సైట్ అనేది లాట్ ఆఫ్ కీవర్డ్స్కి ర్యాంక్ అవుతాయి. మీకు గూగుల్ సెర్చ్ నుంచి ఎక్కువ ట్రాఫిక్ అనేది వస్తుంది. దానికోసం ఏం చేస్తారంటే సెపరేట్గా బ్లాగ్ అనేది ఇన్స్టాల్ చేస్తారు. ఈ బ్లాగ్ని ఇన్స్టాల్ చేసి మీ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, మీ ప్రొడక్ట్స్కి మీ ప్రొడక్ట్స్ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ ప్రొడక్ట్స్ యూజర్స్కి ఎలా బెనిఫిట్ అవుతాయి, మీరు ఏం డిస్కౌంట్ చేస్తున్నారు, ఈ విధంగా మీ ప్రొడక్ట్స్ చుట్టుపక్కల ఉన్న టాపిక్స్ మీద డిఫరెంట్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్ చేస్తారు. ఆ విధంగా మనం ఆర్టికల్స్ ప్రొడ్యూస్ చేయడాన్ని మనం ఏంటంటే బ్లాగింగ్ అంటాం. ఆ పర్టికులర్ ఆ వెబ్సైట్ మనం ఏమంటే బ్లాగ్ అంటాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన బ్లాగ్ కూడా ఒక వెబ్సైట్లో ఒక రకం. మనం బ్లాగ్ని వెబ్సైట్ అని పిలవచ్చు, కాకపోతే వెబ్సైట్ని బ్లాగ్ అని పిలవం. మనం బ్లాగ్ అని పిలవాలి అంటే అందులో ఖచ్చితంగా ఆర్టికల్స్ ప్రొడ్యూస్ అవ్వాలి. ఆర్టికల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. మనం ఒక వెబ్సైట్లో డిఫరెంట్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారంటే వీక్లీ 2 ఆర్టికల్స్ అవ్వచ్చు, మంత్లీ 2 ఆర్టికల్ అవ్వచ్చు. ఆ ప్రొడ్యూస్ చేసే ఫ్రీక్వెన్సీ ఏదైనా కానీ ఆ పర్టికులర్ వెబ్సైట్లో ఆర్టికల్స్ అన్నది ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ఆ పర్టికులర్ థింగ్ని మనం బ్లాగ్ అనవచ్చు. అదే ఆర్టికల్స్ ప్రొడ్యూస్ చేయట్లేదు, జస్ట్ హోమ్ పేజ్ ఉంది, కాంటాక్ట్ పేజ్ ఉంది, అబౌట్ పేజు, ఈ విధంగా కొన్ని పేజెస్తో క్రియేట్ చేసి మన ఇంటర్నెట్లో ప్లేస్ ఆ పర్టికులర్ థింగ్ని మనం వెబ్సైట్ అంటాం. వెబ్సైట్కి బ్లాగ్కి ఒక డిఫరెన్స్ ఇది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం బ్లాగ్లో ఆర్టికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ఆర్టికల్స్ ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్ని మనం ఏంటంటే బ్లాగింగ్ అంటాం. బ్లాగ్కి వెబ్సైట్కి గల డిఫరెన్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.